పిరికివాడు, మురికివాడు, ధైర్యవంతుడు ఈ మూడు పదాల చుట్టూ దశాబ్ద కాలంగా స్టార్స్ మధ్య స్టార్ వార్ జరుగుతోంది. ఫ్యాన్స్ మధ్య మాటల మంటలు చెలరేగుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఎవరు ధైర్యవంతుడు, ఎవరు పిరికివాడు అన్న టాపిక్ పై సోషల్ వార్ మొదలైంది. ఇంతకీ తమిళనాడులో ఏం జరిగింది? తమిళనాడు రాజకీయాల్లో స్టార్ వార్ ఈనాటిది కాదు, ఏనాటిదో. లేటెస్ట్ గా హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టడంతో తారల యుద్ధం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా విజయ్, రజనీకాంత్ మధ్య అప్పుడప్పుడు గిల్లి కజ్జాలు చోటు చేసుకోవడం విన్నాం, చూసాం. సందట్లో సడేమియాల హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకోవడం కూడా చదివాం. ఇప్పుడు మరోసారి అలాంటి దుమారమే తమిళనాడును షేక్ చేస్తోంది. అథవ అర్జున అనే వ్యక్తి రజనీకాంత్ ను తక్కువ చేసి మాట్లాడటం తీవ్ర వివాదాస్పదమైంది. தமிழ்நாட்டில் எம்ஜிஆருக்கு அப்புறம் ஒரு பிரபலமான ஒரு தலைவராக ரஜினிகாந்த் அவர்கள் வரணும்னு நினைச்சார். அரசியலுக்கு வந்து சிஸ்டத்தை மாற்றணும், எல்லாம் பண்ணணும்னு நினைச்சார். ஆனால் இதே திமுக குடும்பம் பல மிரட்டல்களை கொடுத்து அவரை அரசியல் கட்சி வர விடாமல் பார்த்துக்கிட்டாங்க. இன்னைக்கு என்ன ஆனார்? அவர் கடைசியில் ரெட் ஜெயின் பிக்சர்லேயே நடிக்க போயிட்டார். அவர் மேலே விமர்சனம் கிடையாது. அந்த வலிமை, மன வலிமை நம்ம தலைவர்கிட்ட இருக்கு. நான் பதிவு பண்றேன். ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదమయ్యాయి. ముఖ్యంగా అభిమానుల మధ్య సోషల్ వార్ స్టార్ట్ అయింది. కొందరు అభిమానులు విజయ్ నిజమైన ధైర్యవంతుడు అంటూ పోస్టులు పెడుతుంటే, రజనీకాంత్ అభిమానులు జనాన్ని చంపిన నాయకుడు ఒక నాయకుడేనా అంటూ రివర్స్ కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా హాట్ గా ఉంది. కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత విజయ్ భారీ సభలు నిర్వహిస్తున్నాడు. యువత నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. వేలాది మంది అభిమానులు సభలకు హాజరవుతున్నారు. ఈ సమయంలో రజనీకాంత్ వెనక్కి తగ్గాడు, విజయ్ మాత్రం వెనక్కి తగ్గడు అనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో సూపర్ స్టార్ అభిమానులు కూడా తీవ్రంగా స్పందించారు. అద్దెకు జనాన్ని తీసుకొచ్చి జబ్బలు చరుచుకోవడం తమకు అలవాటు లేదంటూ ట్విట్టర్లో ఒకరిపై ఒకరు తిరగమోత పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో రజనీకాంత్, విజయ్ మధ్య జరిగిన కాకి గద్ద వివాదం తెరపైకొచ్చింది. ఇలా ఇరువురి మధ్య ఈ వివాదం కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో కొనసాగింది. చివరకు తన గద్ద కథపై రజనీకాంత్ వివరణ ఇచ్చినా అభిమానుల మధ్య వార్ చల్లారలేదు. ఇప్పుడు దానికి కొనసాగింపు అన్నట్లుగా ఇరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు.